తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక సూచనలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేస్తూ ఉంది. ఏ వర్గంలో వెనుకబాటుతనం ఉంది, వారికి ఏ విధంగా పథకాలు అందించాలనేటువంటి సలహా సూచనలపైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వానికి తెలంగాణ చేసినటువంటి ఇంత ప్రక్రియ ఒక మార్గదర్శకత్వంగా ఆదర్శంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆనాడు జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలు 56%, ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79% ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 4% కులం లేదు అనేటువంటిది కూడా చూపెట్టినటువంటి సందర్భంలో మరి ఇవన్నీ కూడా 42 పారామీటర్ల ద్వారా వెనుకబాటుతనాన్ని కొలిచే విధంగా ఈ ప్రక్రియ అంతా జరిగింది. ఈ యొక్క అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాచార వ్యవస్థను ఈరోజు DES.Telangana.Government.in మరొకసారి DES D ఫర్ ఢిల్లీ, E ఫర్ ఇంగ్లాండ్, S ఫర్ సౌత్ .Telangana.gov.in ఇంకా కొద్దిసేపట్లో తెలంగాణ ప్రజలందరికీ దాని యొక్క సర్వేకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక, తద్వారా ప్రభుత్వం ఏ విధమైన ఆలోచనతో ఉందో అనేటువంటిది తెలంగాణ ప్రజల ద్వారా భారత ప్రభుత్వం పైన ఈ సమాచారం ద్వారా మరి ఒక ప్రభావితం కావడానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ ఆదర్శంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం మరి సబ్ కమిటీ కానీ మా మంత్రిమండలి కానీ పార్టీ తరఫున అందరం కూడా సమిష్టి నిర్ణయం తీసుకొని ఈ యొక్క డాటా అంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచడం జరుగుతుంది. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు అందరూ కూడా మరి ఈ యొక్క డాటాను స్వీకరించి భవిష్యత్తులో ఏ విధంగా వెనుకబాటుతనం ఉందో దాన్ని తొలగించడానికి వారి యొక్క సలహా సూచనలు కూడా ఈ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఈ డాటా మీ సలహా సూచనలకు ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఇది ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి 1,03,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా చేపట్టినటువంటి సమాచారం ఈరోజు కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఊరుకు సంబంధించిన అనుమానం ఉంటే అక్కడ ఉండేటటువంటి లెక్క ప్రకారంగా ఏదైనా ఇబ్బంది అనిపించినా ఈ ప్రభుత్వం వారికి పారదర్శకంగా ప్రదర్శించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పారదర్శకంగా తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి సర్వే మేము శాసనసభలో రాబోయే సభలో కూడా దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంటే ఇది ఎంటైర్ పబ్లిక్ డొమైన్లో వచ్చింది.